రాస్తే నువ్వు అరెస్ట్ చేస్తావు, రాస్తే నువ్వు పత్రికను మూసేస్తావు, ఏమీ రాయకుండా ఖాళీ వదిలిపెడతావు అని ఆ పద్ధతిలో సుమారు 1,00,000 మందికి పైగా జైళ్ళలో పెట్టారు. ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక మంది సిపిఎం నాయకులు జైల్లోకి వెళ్ళారు. హైదరాబాద్ లో పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో పనిచేస్తున్న ట్రేడ్ యూనియన్ నాయకులు కూడా జైల్లో పెట్టేస్తారు. వీళ్ళు బయట ఉంటే సమ్మెలు చేస్తారంట. ఎందుకోసం ఈ ఎమర్జెన్సీ పెట్టింది ఎవరికి అర్థం కాదు. మెల్లమెల్లగా లోతుగా పరిశీలించిన వాళ్ళకి అర్థమైంది. ఎవరు సమ్మె చేయడానికి వీల్లేదు. మొదటి కండిషన్ అంటే కార్మికులు సమ్మె చేయడానికి వీల్లేదు, కాబట్టి వేతన సవరణ అడగడానికి వీల్లేదు. రెండోది బోనస్ 50% కత్తిరించండి. ఎవడు బోనస్ 8.33% ఉండాలని అడగడానికి వీల్లేదు. 4% అంగీకరించాలి. అక్కడి నుంచి మొదలు పెడితే కార్మిక హక్కులన్నీ కూడా కాపలా చేశారు. ఎవరు మాట్లాడారు? టాటా బహిరంగంగా చెప్పాడు. అతిపెద్ద పారిశ్రామికవేత్త అప్పటికీ ఇప్పటికీ, దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడిదారుడు టాటా ఒక